ఇన్ నెట్వర్క్ ఉన్నాడా, అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నాడా, అదొక్కటే చూసుకోవాలి మనం. ఇన్ నెట్వర్క్ ఉన్నాడా, అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నాడా, ఈ 2 సినారియోలో మన డాక్టర్ సంబంధించింది అనమాట. ఇన్ నెట్వర్క్ ఉండా, అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నాడా చూసుకోవాలి. ఓకే, ఓకేనా అండి? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఏమైనా డౌట్ అనిపిస్తుంది? సైలెంట్గా ఉన్నారంటే సంథింగ్ డౌట్ ఉన్నట్టుంది. హెచ్ఎంలో ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ నెట్వర్క్ అతనికి లేదు ఫస్ట్ యాక్చువల్గా, లేకుంటే సర్వీస్ ఇచ్చిండు. అలాంటప్పుడు మనం రేపు ఏమంటాం, రీప్రాసెస్ కూడా చేయడానికి సేమ్ సిపిటి సేమ్ ప్రీవియస్ కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాం మనం? ఒక్కసారి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్పు ఒకసారి. ఇప్పుడు హెచ్ఎంఓ ప్లాన్ ఉంది సార్ పేషెంట్కి. పేషెంట్కి హెచ్ఎంఓ ప్లాన్ అంటే పీసీపీ ఉండదు. ఓకే, రైట్. అతను ఓఎన్ఎస్ సర్వీస్ తీసుకున్నాడు. ఓకే, అది యాక్సెప్ట్ ఉండదు. మన ప్రీవియస్ హిస్టరీలో కూడా చూసుకున్నాం, సేమ్ సిపిటి లేదు. సేమ్ ప్రీవియస్ హిస్టరీ లేదు అసలు. బట్ ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, రీప్రాసెస్ కూడా చేయలేము. అదే. ఆ సినారీ ఇక్కడ ఏమవుతుందంటే డాక్టర్కి ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక అగ్రిమెంట్ ఉంటుందండి. ఏదైనా సరే డాక్టర్కి ఇన్సూరెన్స్ కంపెనీకి అగ్రిమెంట్ ఉందన్నమాట. సో ఫస్ట్ సినారియో వాళ్ళు దేని ప్రిఫర్ చేస్తారంటే నాన్ కవర్, వాళ్ళు సిఓబి రిక్వెస్ట్ చేస్తారండి. సిఓబి అంటే ఏంటండి? కాస్ట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్స్. బెనిఫిట్స్. కాస్ట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే దీనిపైన ఎవరు సిగ్నేచర్ చేస్తారండి? పేషెంట్ సిగ్నేచర్ చేస్తారు. సో ఆ సిఓబిలా క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట. నాన్ కవర్డ్ సర్వీసెస్ చార్జెస్ కి ఏమైనా అప్లికేబుల్ అవుతే పేషెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పి సిగ్నేచర్ చేయించుకుంటారు అనమాట. సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళు సిఓబి రిక్వెస్ట్ చేస్తారనమాట. ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ సిఓబి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ సిఓబి రిక్వెస్ట్ చేసి ఆ సిఓబి బేస్ చేసుకొని పేషెంట్ కి ఆ నాన్ కవర్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని పేషెంట్ కి బిల్ చేస్తారండి. ఓకే, అర్థమైందండి? సిఓబి ఆ టైంలో మీరు చెప్పిన సినారియో ప్రకారం ఏంటంటే సిఓబి అనేది మ్యాండేటరీ అనమాట. సిఓబి కావాలి. సో సిఓబి ఉంటేనే వాళ్ళు పేషెంట్ బిల్ చేస్తారు. ఇన్ కేస్ సిఓబి లేదనుకోండి, ప్రొవైడర్ దాంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తారు. ప్రొవైడర్ దానికి అగ్రి చేయడం అనమాట. ఓకే, ప్రొవైడరు ఆ అమౌంట్ ని అడ్జస్ట్, ఎందుకంటే ప్రొవైడర్ లాస్ అవుతాడు కదండి అడ్జస్ట్మెంట్ చేస్తే. మాక్సిమం ఏ కాకపోతే 99% ఎక్కడైనా సరే సిఓబి సిగ్నేచర్ చేయించుకున్నాకనే వర్క్, ఏఓబి పైన సిఓబి పైన సిగ్నేచర్ చేయించుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి సినారీస్ వస్తాయండి. ఏంటంటే ఒక పేషెంట్ కి ఒకటే డాక్టర్ అని ఉండడు కదండి. ఒక డాక్టర్ లిమిటెడ్ డాక్టర్స్ ఉంటారు హెచ్ఎంఓలో. సో బట్ అతనికి ఏదైనా స్పెషలిస్ట్ చూయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కి నెఫ్రాలజీ మ్యాండేటరీ అనమాట. ఓకే, అట్లా అని చెప్పేసి మీరు గ్యాస్ట్రాలజీ ఏదో నెఫ్రాలజీ మీరు బాధపడండి అని చెప్పి వదిలేరు కదండి డాక్టర్. సో అప్పుడు ఏమంటారు, సరే నేను పే చేసుకుంటానండి, అవుట్ ఆఫ్ నెట్వర్క్ కదా నేను పే చేసుకుంటాను, సో రిమైనింగ్ ఏదైతే ఉన్నదో మనము ప్రాసెస్ చేసుకుందాం అని చెప్పేసి డిస్కస్ అవుతుంది అనమాట. ఓకే, సో సిఓబి రిక్వైర్డ్ అండి ఆ టైంలో. ఓకే, సిఓబి అడగాలన్నమాట. సిఓబి తీసుకొని యాజ్ పర్ సిఓబి అవుట్ ఆఫ్ నెట్వర్క్ చార్జెస్ అప్లికేబుల్ ఫర్ పేషెంట్, బిల్ టు ద పేషెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారు అనమాట. ఓకే, అడ్వాన్స్ బెనిఫిషరీ నోటీస్ అండి, ఏబిఎన్. రైట్, ఏబిఎన్ అంటేనండి అడ్వాన్స్ బెనిఫిషరీ నోటీస్ అనమాట. సో అదేంటంటే అది నథింగ్ బట్ కన్సెంట్ ఫామ్ అండి. అది ఇప్పుడు మనం ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనము అడ్మిట్ అయినాం అనుకోండి, అడ్మిట్ బిఫోర్ ఒక ఫామ్ అనేది తీసుకుంటారు మన దగ్గర. రైట్, సో ఫామ్ మీద సిగ్నేచర్ చేస్తేనే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు అనమాట. సో దట్ నథింగ్ బట్ కన్సెంట్ ఫామ్ అంటారు అనమాట. ఓకే, అది అడ్మిషన్ అంటే మెడికేర్ సంబంధించింది అనమాట. సో ఏమైనా నాన్ కవర్డ్ ఇందులో కూడా అవే ఉంటాయండి. నాన్ కవర్డ్ సర్వీసెస్ చార్జెస్ అన్ని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారండి. బట్ సిఓబిలో ఉన్నంత క్లియర్ గా మీకు ఏఓబిలో ఉండదండి. ఏఓబి అనేది ఏంటంటే జస్ట్ మీకు ఏబిఎన్ ఫామ్ అనేది మీకు ఏంటంటే జస్ట్ మీకు ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుందండి. ఏబిఎన్ ఫామ్ మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందండి అడ్వాన్స్ బెనిఫిషరీ ఫామ్ అనేది. మీకు జస్ట్ ఒక పారాగ్రాఫ్ లెక్క ఉంటుంది, ఏం కనిపించదు అనమాట. అదే మీరు సిఓబి తీసుకోండి, అందులో మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తుంది అనమాట. మీకు కనిపిస్తుంది ఇక్కడ నార్మల్ గా. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక పారాగ్రాఫ్ లాగా కనిపిస్తుంది ఏబిఎన్ ఫామ్ అనేది. ఓకే, అదే మీరు సిఓబి మెడికల్ ఇది నాన్ కవర్డ్ దానికే యూజ్ చేస్తారండి ఏబిఎన్ కూడా? అన్నిటికీ యూజ్ అవుతుందండి ఏబిఎన్ అంటే.
ఓకే. ఓకే. ఇప్పుడు సిఓబి అని డిఫరెన్స్ ఏంటంటే సిఓబిలో ఏందండి మక్కబుట్టలో చేయండి. ఇక్కడ చూడండి మీకు ఎంత క్లియర్ గా ఉంటుంది చూడండి ఇక్కడ సిఓబిలో. అందులో ఏంటంటే ఓన్లీ రిటర్న్ ఇస్తారనమాట మనకు అంతే. ఏబిఎన్ ఏంటంటే సో అండ్ సో పర్సన్ అడ్మిట్ అవుతున్నాడు, ఇన్ కేస్ ఏదైనా నాన్ కవర్డ్ సర్వీసెస్ ఏదైనా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఫర్దర్ గా ఏమైనా అయినప్పుడు మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అంత మాత్రమే మెన్షన్ చేస్తారనమాట. అదే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ సిఓబి ఈ సిఓబి చూడండి మీకు ఎంత క్లియర్ గా ఉంది ఇక్కడ చూసారండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసి చిన్నగా వస్తుందండి. సో ఇక్కడ మనకు నార్మల్ చూపిస్తున్నాండి, మనకు అన్ని డీటెయిల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఏ సర్వీసెస్ నాట్ కవర్డ్ ఉంటుంది, పేషెంట్ ప్లాన్ ఏంటి, మొత్తం అంతా క్లియర్ గా మెన్షన్ చేస్తారన్నమాట సిఓబిలో. ఓకే, ఏబి అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ కన్సెంట్ ఫామ్ అండి. ఓకే, బట్ మనం ఇలాంటి సినారియోలో మనం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే సిఓబికి ఇస్తాం అనమాట. ఓకే ఓకే, సిఓబి అంటే పేషెంట్ కి మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నప్పుడు ఏది ప్రైమరీ ఏది సెకండరీ సెలెక్ట్ చేసుకోవడానికి. అది ఇన్సూరెన్స్ అండి, అది ఇన్సూరెన్స్ సంబంధించింది. అదే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి దీంట్లో మనకు ఏ టు జెడ్ డీటెయిల్స్ ఉంటాయి. పేషెంట్ ఏ ప్లాన్ ఉన్నది, ఏమేం కవర్ అవుతాయి, పేషెంట్ సెకండరీ ప్లాన్ ఏమున్నది, ఏమేం కవర్ అవుతాయి. ఓకే, మళ్ళా ఏఓబి ఉంటుంది. ఏఓబి అనేది ఏంటంటే అసైన్మెంట్ ఆఫ్ బెనిఫిట్స్. పేషెంట్ కి ఏమేం సర్వీసెస్ అసైన్ చేస్తున్నారు అనేది ముందే సిగ్నేచర్ చేయించుకుంటారు ప్రొవైడర్. ఓకే, పేషెంట్ కి ఏ ఏ సర్వీసెస్ చేస్తున్నారు అని చెప్పుకునేది అది అసైన్మెంట్ ఆఫ్ బెనిఫిట్స్ అన్నమాట. అది ఏఓబి అంటారు. సిఓబి అంటేనేమో కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే, ఇందులో మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్ కి ఏం ఇన్సూరెన్స్, ప్రైమరీ ఇన్సూరెన్స్ ఏంటి, సెకండరీ ఇన్సూరెన్స్ ఏంటి, ప్రైమరీ ఇన్సూరెన్స్ లో ఏవి కవర్ అవుతాయి, పేషెంట్ ప్లాన్ ప్రకారం ఏం కవర్ అవుతాయి, ఏవి కవర్ కావాలి డీటెయిల్ గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏబిఎన్ ఫామ్. ఏబిఎన్ ఫామ్ అనేది ఏంటంటే కన్సెంట్ ఫామ్ అనమాట. అడ్వాన్స్ బెనిఫిషరీ నోటీస్. పేషెంట్కి మనం ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, ఫర్దర్గా ఏదైనా మీరు ఏమైనా సర్వీసెస్ ఏమైనా నాన్ కవర్డ్ సర్వీసెస్ మెడికేర్ కింద కవర్ కాకుంటే సో దట్ అప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ పర్సన్ సిగ్నేచర్ చేయాలని చెప్పేసి అడ్వాన్స్ బెనిఫిషరీ నోటీస్ అనమాట అది. ఓకేనండి, అర్థమైందండి. అడ్వాన్స్ బెనిఫిషరీ నోటీస్ అంటే సిఓబి అంటే మనకి ఏంటంటే డీటెయిల్గా ఉంటుందండి, ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఓకే, నేను ఈరోజు మా ఆఫీస్లోకి నుంచి ఒక సిఓబి నేను మీకు సిఓబి ఏఓబి నేను ఒకటి మీకు గ్రూప్లో పెడతాను, చూడండి మీరు, అది క్లారిటీ వస్తుంది మీకు అది. ఓకే ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇదే సినారియో తీసుకుందామండి మనము. ఇదే సినారియోలో ప్రీవియస్ పెయిడ్, సారీ ఇప్పుడు పెయిడ్ కాకుండా ఏం చేస్తారండి అప్పుడు ఇదే సినారియో తీసుకుందాము. పేషెంట్ ఇది కవర్డ్ అయింది, అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవర్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే లేకపోతే ఒక కాల్ తీసుకుందామండి. కాల్ ఎవరితో తీసుకుందామండి, కాల్ తీసుకుని ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు రెడీ ఉన్నారు? ఓకే సార్, నేను రెడీ. సూర్య, సూర్య Yes, sir. రెడీ సూర్య? ఓకే ఓకే సార్. సూర్య. ఒక పర్సన్ డిస్టర్బెన్స్ చేస్తుండు, లింక్ పెట్టుకుంటూ లింక్ పెట్టేసి
రాజు రేపు వచ్చేసి రేపు రానా ఓకే ఫైన్ హలో యా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ BCBS. How may I assist you? Surya. Yeah, hi, this is Surya calling for doctor office. May I know the claim status for patient? Yeah, sure, Surya. Surya అని చెప్పావు నువ్వు? Yes, yes. Yeah, before that, can you please confirm patient NPI number and provider address? Provider address is PO box number 108, Medic. Okay. Yeah, can you please confirm patient date of birth and patient full name? Yeah, patient date of birth is John 1st, 1996, and patient last name is Joseph, and first name is M. Okay. Please confirm a patient SSN number. Yeah, patient SS number is 123121234. Yeah. To check the information, may I place call on hold for 2 minutes? Yeah, sure. Thank you, Surya. Yeah. Thanks for being on hold. As per your request, the patient claim was denied. Yeah, what is the date of denial? Yeah, denial date of denial is 10/22/2024. May I know the receive date? Yeah, receive date is 10/15/2024. May I know the reason of denial? Yeah, claim was denied for non-cover service. Yeah, may I know the which is it is patient plan or provider plan? Yeah, as per records, it is a patient plan, and patient plans does not cover out-of-network benefits. May I know the what is the patient plan? Patient plan is HMO. Yeah, can you please hold on call for 2 minutes? Yeah, sure. Waiting for one. Yeah, thank you for being online. Hold. Hold. Thanks for being on hold. I check. Yeah, I verify my previous history. The same CPT or same provider is paid. Can you please reprocess it? No, embedded reprocess anoddu. Okay. Okay. Embedded reprocess anoddu. Can you verify Okay. it? Yes. Could you please verify that? And చెప్పారు. Could you please verify that? అంటే verify చేయండి. Yes. Could you please verify that? Yeah. Okay. Yes. Yes. Please provide me the date of service for that particular patient. Yeah, the date of service is June 1st, 2024. Yeah. Okay. Let me check the date of service, Surya. So please be Yeah, on sure. hold. Yeah, sure. Yeah. Okay. Thanks for being on hold, Surya. Okay. Yeah, sure. At the time of DOS, whatever you said, provider has the same contract, but it got paid. So let me. Hello. Hello. 1 second. Hello. Yeah. Hello. Inpissunda. చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది. Yeah. Thanks for being on hold, Surya. Okay. At the time of DOS, whatever you said, 10/25 and 2024, provider have the same contract. Okay. And also paid same service. Okay. Now I'm sending to claim back for reprocessing. Is it okay? Yes, yes. May I know what is the TFL? TFL is it's a allow 15 business working days. Okay. May I know the claim number? The claim number is 12345. Yeah. May I know the call reference number? Your call reference number is my name @data today date. Is there anything else? Yeah. Thank you for assistance. You and nice day. Yeah. Till now you have been speaking with Santosh. Thanks for calling Edna. Have a nice day. Okay. Yeah, సో ఇప్పుడు ఏం చేసాం మనం ఒకటి ఏం చేసామంటే ఒక కాల్ తీసుకుని ఏం చేసాం ప్రీవియస్ ఇది ఉన్నప్పుడు సేమ్ డేట్ ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు ఓకే సో శ్రీకాంత్ ఒక కాల్ తీసుకుందాం శ్రీకాంత్ ఆర్ కంఫర్ట్ ఆర్ నాట్ జస్ట్ హలో శ్రీకాంత్ శ్రీకాంత్ ఒక కాల్ తీసుకుందాము సో నీకు కూడా కొంచెం ఐడియా అవుతుంది ఓకే
So thanks for calling BCBS. How may I assist you? Yeah, hi. My name is Shrikant. I'm calling from Success. Can you please provide the claim status, please? Okay. Yeah, can you please provide the claim status? Yeah. Yeah. Before that, can you please confirm patient provider NPI number and serving address? Yeah, it's 1234567 and Okay. location it's PO Box 3457, California, 3450203. Okay. Yeah. Thanks for providing provider details. Before that, can you please confirm patient SSN number and date of birth? Yeah, sure. 605 XXN. 53 XXXX 787. అంతే. Okay. సో నేను ఇప్పుడు మీకు SSN నెంబర్ అంటారు కదా, ద SSN నెంబర్ ఈస్ XX అని చెప్పేస్తాను. ఓకే. Okay. సో కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద పేషెంట్ ఫుల్ నేమ్ అండ్ ఫుల్ నేమ్? Yeah, Srikant Tata. Yeah, okay. Okay, to check the information, may I please call on hold for pull up the patient Yeah, record? sure. Yeah, sure. Thanks for being on hold, Srikant. So, yeah, that claim was denied. Okay, and yeah, may I know the reason for the denial? సో ఎప్పుడైనా సరే డినైల్ అయినాక డినైల్ రీజన్ అడగొద్దు. ఓకే, ఫస్ట్ Okay. డినైల్ డేట్ అడగాలి. ఓకే, ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, ఎప్పుడు డినై డేట్ డినై అయ్యింది అని అడగాలి. ఓకే. I mean, what's the denial date on that? యా, ఓకే. డినైల్ డేట్ ఈజ్ XXS అండ్ రిసీవ్ డేట్ ఈజ్ XXS. ఇప్పుడు నువ్వు డినైల్ డేట్ Okay. రీజన్ అడుగు. ఓకే. Okay, and what is the reason for the denial? Yeah, as per record, denial is it's a non-covered services. Okay. Non-covered నువ్వు అడగాలి services. అప్పుడు. ఏం అడగాలంటే, ఎస్, వాట్ ఈస్ ద పేషెంట్ ప్లాన్, ఈజ్ ఇట్ పేషెంట్ ప్లాన్ ఆర్ ప్రొవైడర్ ప్లాన్, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ అని చెప్పేసి నువ్వు అడగాలన్నమాట. అంటే పేషెంట్ ప్లాన్ లో Okay. నాన్ కవర్డ్ సర్వీసెస్ ఉన్నాయా, ప్రొవైడర్ లో నాన్ కవర్డ్ సర్వీసెస్ ఉన్నాయా, అండ్ పేషెంట్ ప్లాన్ ఏంటి. ఓకే. సో ఒక్కసారి Okay. Is నేను it a patient plan or provider plan? Another? ఇంతకుముందు నేను సూర్యతోటి కాల్ తీసుకున్నా. కాల్లో తీసుకున్నప్పుడు ఏ సినారియో చెప్పాను, కవర్డ్ చెప్పానా, నాన్ కవర్డ్ చెప్పానా? సో ప్రీవియస్ హిస్టరీలో పే చేసిరు కదా. అవును. ఓకే. సో ప్రీవియస్ హిస్టరీలో పే చేసిర్రు కాబట్టి ఇప్పుడు మనం కొంచెం వేరే సినారియో తీసుకుంటాం ఇప్పుడు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినారియో నేను ఏం తీసుకుంటానంటే, నేనేందంటే నువ్వు రీప్రాసెస్ అడుగుతావు. ఓకే, నువ్వు రీప్రాసెస్ అడిగితే నేను అగ్రి చేయను అనమాట దాన్ని. ఓకే, ఓకేనండి. నువ్వు రీప్రాసెస్ అయితే నేను అగ్రి చేయను అనమాట. ఓకే, ఓకే. నువ్వు అడుగు మళ్ళీ పేషెంట్ ప్లాన్ అని అడుగు, నన్ను నేను చెప్తా, రెస్పాండ్ అవుతా. అడుగు శ్రీకాంత్. హలో హలో శ్రీకాంత్, అడుగు ఏ ప్లాన్ లో రిజెక్ట్ అయిందని అడుగు. యా, ఇస్ ఇట్ పేషెంట్ ప్లాన్ ఆర్ ప్రొవైడర్స్ ప్లాన్? యా, ఇట్ ఈస్ అ పేషెంట్ ప్లాన్. ఓకే, అండ్ may I know which plan is it? Is it HMO or PPO? PPO. PPO. PPO, ఎస్. నువ్వేం చేయాలంటే Okay. ఇప్పుడు హోల్డ్ లో పెట్టేసి చెక్ చేయాలి క్లైమ్ స్టేటస్. ఓకే, Okay. క్లైమ్ Okay. అనేది చెక్ చేయాలి ప్రీవియస్ హిస్టరీలో. నీకు ప్రీవియస్ హిస్టరీలో ఏంటంటే సేమ్ డేట్ ఆఫ్ సర్వీస్, సేమ్ సిపిటి అనేది పే అయినట్టు ఉన్నది. ఓకే, సేమ్ Okay. ఇంతకుముందు కాల్ ఏది తీసుకున్నామో ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది అనమాట. ఓకే. Okay. సో నేను చెప్పాను పేషెంట్ ప్రీవియస్ లో పే చేశారు, ఇప్పుడు పే చేయట్లేదు, ఇప్పుడు కూడా పే అయింది. సో దట్ రీప్రాసెస్ పంపించావా అని చెప్పేసి అడుగుతున్నావు అనమాట నువ్వు. ఓకే, Okay. ఒక్కసారి అడుగుతున్నాను. ఐ వెరిఫైడ్ ఇన్ మై ప్రీవియస్ చెప్పు, నువ్వు చెప్పు, నేను కాబట్టి నేను రెస్పాండ్ అవుతా. అర్థం కాలేండి, మార్క్స్ చెప్పారా? అంటే ఏంటంటే నువ్వు అడగాలన్నమాట, పేషెంట్ వాయిస్ బ్రేక్ అవుతుందా? పేషెంట్ హ్యావింగ్ విచ్ ప్లాన్ అడుగుతావు నువ్వు. సో ఓకే. పేషెంట్ కి ఏ ప్లాన్ ఉందని చెప్పేసి నువ్వు అడుగుతావు అనమాట. ఓకే, ఓకే. పేషెంట్ కి ఏ ప్లాన్ ఉందని నువ్వు అడుగుతావు ఫస్ట్. ఈజ్ ఓకే. పేషెంట్ ప్లాన్ ఆర్ ప్రొవైడర్ ప్లాన్. ఓకే, నువ్వు అడగాలన్నమాట నన్ను. నువ్వు అడిగితే నేను ఏం చెప్తా అంటే ఇట్ ఈస్ ఎ పేషెంట్ ప్లాన్, పేషెంట్ హ్యావింగ్
HMO PPO ప్లాన్ అని నేను చెప్తాను అనమాట. Okay. ఓకే. Okay. సో పేషెంట్ హ్యావ్ ఏ PPO ప్లాన్. సో దట్ ఆఫ్టర్ దట్ నువ్వేం చేస్తావంటే యాజ్ పర్ PPO పేషెంట్ కవర్డ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ బెనిఫిట్ ఆల్సో రైట్ అని చెప్పేసి నువ్వు అడుగుతావు అనమాట. సో PPOలో అవుట్ ఆఫ్ నెట్వర్క్ బెనిఫిట్స్ కవర్ అవుతుంది. ఓకే. Okay. ఓకేనా. PPOలో ఏంటంటే Yeah. అవుట్ ఆఫ్ నెట్వర్క్ బెనిఫిట్స్ కవర్ అవుతాయి అనమాట. సో Okay. నువ్వేమంటే పేషెంట్ హ్యావింగ్ PPO ప్లాన్ సో దట్ కెన్ యూ ప్లీజ్ సెండ్ బ్యాక్ టు ఫర్ రీప్రాసెసింగ్ అని అడుగుతావు అనమాట. నువ్వు రీప్రాసెసింగ్ Okay. అడిగితే నేను ఏం చేస్తా అంటే నేను సారీ శ్రీకాంత్ వీఆర్ నాట్ అలో దట్ రీప్రాసెసింగ్ అని చెప్పేసి నేను అంటాను అనమాట. ఇంతకుముందు ఏం చేసిన Okay. నేను రీప్రాసెసింగ్ ని అలో చేసిన నేను. ఓకే. అవును. నేను రీప్రాసెసింగ్ ని అలో చేసిన. ఓకే. Okay. అదే ఇప్పుడు నేను రిఫ్యూజ్ చేసిన అనమాట. నేను అలో చేయట్లేదు. అలో చేయకుంటే నువ్వేం అడగాలంటే కెన్ ఐ అపీల్ దిస్ క్లెయిమ్ అని అడగాలన్నమాట నువ్వు. ఓకే. Okay. కెన్ ఐ అపీల్ దిస్ క్లెయిమ్ అంటే ఎస్ యూ కెన్ అని అడుగుతాం అనమాట. సో మనం Okay. ఎప్పుడైతే మనం అప్పీల్ డేట్ అని మనము అప్లై చేస్తామో అప్లై చేసినప్పుడు మనకి ఏంటంటే అడగాలి మనం. సో పేషెంట్ ఫ్యాక్స్ నెంబర్ ఏంటి, మెయిల్ అడ్రస్ ఏంటి. ఓకే. ఫ్యాక్స్ అడ్రస్ ఏంటి, మెయిల్ అడ్రస్ ఏంటి, వాట్ ఈస్ AFL. ఓకే. అపీల్ టైం ఫిల్లింగ్ ఏంటి. ఓకే. Okay. సో ఇవి అడగాలన్నమాట. అడిగిన తర్వాత కాల్ నెంబర్, క్లైమ్ రిఫరెన్స్ నెంబర్. ఓకే. Okay. అర్థమైంది కాన్సెప్ట్. Yeah, అర్థమైంది. ఒక కాల్ ఓకే. ఒక్కసారి మళ్ళీ ఒకసారి సూర్యతో తీసుకుంటా. ఒక్కసారి Okay. జస్ట్ వినండి. ఓకేనా. Okay. సూర్య ఒకసారి తీసుకుందా. ఇంతకుముందు ఏమో yes. నేను అది తీసుకున్నా కదా. ఇంతకుముందు ఏం చేసిన కవర్డ్ నెట్వర్క్ తీసుకున్నాను. రీప్రాసెస్. ఓకే. ఓకే. ఓకేనా. ఇప్పుడు మాకు స్టెప్ బై స్టెప్ వద్దాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సిగ్నల్. హౌ మే అసిస్ట్ యూ? Yeah, my name is Surya, calling from doctor office. May I know the claim status for patient? Yeah, thanks for calling, Surya. So, okay. Before that, can you please confirm patient provider NPI number? Yeah, the provided NPI number is 12312312334. Okay. And what is the tax ID? Yeah, the tax ID is 123123123. Okay. Can you please confirm serving address, please? Sorry? Serving address. Yeah, serving address Serving is address. PO Serving number address. 1234 is a Scottsdale. Yeah, okay. And I know the provider name. Yeah, the provider name is Vedic Hospital. Okay. Thanks for providing details. And can you please confirm patient SSN number and full name? Yeah, the patient SSN number is 1231223. The patient full name is, the first name is James and last name is N. Can you please confirm date of birth, please? Yeah, the date of birth is John 1st, 1996. Yeah. Thanks for providing the patient details. Can I place call on hold for a few minutes? Yeah, sure. And pull up the patient. Yeah, thank you. Thanks for being on hold, Surya. Your claim was denied. Yeah, may I know the date of denial, please? Yeah, denial date is at 10/22/2024. May I know the receive date, please? 10/15/2024. May I know the reason for denial? Yeah, claim was denied due to non-covered services. Yeah, may I know the it is non-covered patient plan or provider plan? Yeah, it is a patient plan. Yeah, what is the patient plan, please? PPO. Patient having PPO plan. Okay. Can you please hold on for a minute? Okay. Thank. Yeah, thank you, being hold. Okay. I verify my previous history, but same CPT or different provider. Okay. Can you verify it? Yeah, sure. Yeah. Before that, can you please provide that date of service? Yeah, the date of service is June 31st, 2024. Please be on hold. I pull up the patient record. Sure. Thank you. Thanks for being on hold, Surya. Yeah, upon checking, the patient claim was paid same date of different date of service. May I know the reprocess, please? Yeah. Sorry, Surya, we are not supporting the reprocessing. Yeah, can you appeal with PO? Yeah, sure. Yeah, sure.
యా షూర్. May I know the tax number, please? నువ్వేం అడిగినావు ఇప్పుడు? కెన్ ఐ అప్పీల్ అన్నావు కదా, Can I appeal అప్పీల్ with అడిగినావు. pivot TFL అన్నా? పిఓటిఎఫ్ అని అవన్నీ ఏమనొద్దు. కెన్ ఐ Okay. అప్పీల్ ద Can I క్లైమ్ అని appeal? అడగాలి. Yeah, appeal time. Okay. కెన్ ఐ అప్పీల్ ద టైమ్ అని అడగాలి అంతే. ఓకే Okay. ఓకే. May I know Yes, the you tax can. number? Yeah, may I know the Your tax fax number? number I is- mean, Fax number is 123456. may I know the And AFL, please? మెయిలింగ్ అడ్రస్ అడగలేదు. Mailing address. Okay. Tax number, mailing address అడిగినా ఒకటేనా సార్? ఒకటి అడగమంటారా? రెండు అడగాలంటారా? రెండు అడగాలి. ఫ్యాక్స్ నెంబర్, మెయిలింగ్ అడ్రస్ రెండు అడగాలి. మెయిలింగ్ అడ్రస్ అంటే ప్రొవైడర్ అడ్రస్ నార్మల్ గా హాస్పిటల్ ఇన్సూరెన్స్ అడ్రస్, హాస్పిటల్ అట్లా అని చెప్పి లాస్ట్ టైం లెక్క జీమెయిల్ అడ్రస్ చెప్పకు. నేను జీమెయిల్ చెప్పినావు కదా, నేను అంటే జీమెయిల్ అని చెప్పినావు. జీమెయిల్ అడగద్దు. ఓకే. May I know the Mailing mailing address address, please? Yeah, okay. It's a Rochester provider office and PO box is 142 Michigan State. Yeah, may I know the Is AFL, there please? AFL is it's at 90 days from the date of denial. May I know the claim number, call reference, please? Claim number is 1234 and reference number is my name at the today date. Yeah, thank you for assistance. Is there anything else? Yeah, have a nice day. Thank you. Till now you have been speaking with Santosh. Thanks for calling, Santosh. Have a nice day. Okay. So ఏదైనా సరే మనకి ఏంటంటే రీప్రాసెస్ అగ్రి అయితే ఎట్లా, డిసగ్రి అయితే ఎట్లా, అర్థమైందా కాన్సెప్ట్ అండి? క్లియరా ఎవ్రీవన్? CO96 సినారియో. ఓకే, సేమ్ ఇంతేనండి. CO96. Okay. నాన్ కవర్డ్ సర్వీసెస్ అనమాట. సో ఏ ఇంటర్వ్యూ పోయినా CO96 ఒకటి అడుగుతారు, డూప్లికేట్, ఆథరైజేషన్, బండల్ సిపిటి. ఓకే. సో మనం ఏంటంటే ఇవి ఏంటంటే కొంచెం పెద్ద సినారియోస్ అనమాట. ఇప్పుడు నేను డూప్లికేట్ కవర్ చేయలేదు కదా, ఆథరైజేషన్ అయిపోయింది, 96 మనం ఏమేమి కవర్ చేసామండి ఇప్పుడు? TFL అయిపోయింది సార్. ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. TFL, మెడికల్ అండ్ మెడికల్ నెసెసిటీలో మనకు 3 కవర్ చేసామండి అందులో. ఓకే. ఇన్సెన్సిటివ్ మోడిఫైయర్, CPT. మెడికల్ నెసెసిటీలో మోడిఫైయర్, CPT, ICD. ఓకే. సో మనకు 3 ICD కోడ్స్ ఉంటాయి. 3 కవర్ చేసాం. ఓకే. ఆ కోడ్స్ మీరు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నేను చెప్పినప్పుడు ఆ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. CO22, 11 అండ్ 22 కదా. మెడికల్ నెసెసిటీ. సో ఈ మెడికల్ నెసెసిటీ అయిపోయింది. అండ్ ఆథరైజేషన్ చెప్పాను కదండి. నేను లేకున్నా సార్, చెప్పారు. మళ్ళీ కవర్ చేస్తానులేండి. సో పెద్ద సినారియోస్ అనమాట. మన పెద్ద సినారియోస్ అయిపోయినాయి అంటే చిన్నవి ఉంటాయండి, జస్ట్ కాలింగ్ లో అయిపోతుంది అనమాట. అందుకనే ఫస్ట్ ఏంటంటే పెద్ద సినారియోస్ నేర్చుకుంటే ఏంటంటే మీకు నెక్స్ట్ ఏంటంటే ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ రోజు కవర్ చేసింది ఏంటంటే ఇది నాన్ కవరేజ్ సర్వీసెస్. నాన్ కవర్డ్. సో టుమారో ఏంటంటే బండిల్ క్లైమ్ గురించి చెప్పారు. నో క్లైమ్ ఆన్ ఫైల్. ఓకే, నో క్లైమ్ ఆన్ ఫైల్ అయిపోయింది. ఇంకేవి అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి రేపు వచ్చేసి బండల్ సిపిటి అండి. ఓకే, బండల్ సిపిటి. సో ఇది మనం ఈ సినారియోస్ ఇంకొకటి డూప్లికేట్. సో రేపు ఈ 2 సినారియోస్ అండి. ఓకే. రేపు ఏంటంటే బండిల్ సిపిటి, డూప్లికేట్. ఈ సినారియోస్ నేర్చుకున్నారు అనుకోండి, మనకి ఏ సినారియో అయినా మనం హ్యాండిల్ చేయొచ్చు అండి. ఓకే. ఈ సినారియోస్ ఎందుకంటే నేను దీంట్లోకి నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కూడా ఎట్లా అంటే నెక్స్ట్ సినారియోస్లో అడిగేటివి కూడా ఇందులో కవర్ చేస్తున్నాను అనమాట. సో దట్ మీకు అవి ఈజీ అవుతాయి అనమాట. ఓకే. సో మీకు రేపు అర్థమవుతుంది. రేపు ఈ 2 సినారియోస్ కూడా అయిపోయిన తర్వాత మీరు తర్వాత ఏ సినారియో అయినా మీరు ఈజీ చెప్పగలుగుతారు అనమాట. ఓకే. ఈ 2 సినారియోస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ హిస్టరీ, అందుకని ప్రతి ఒక్క దానికి ప్రీవియస్ హిస్టరీ చెక్ చేపిస్తున్నాను. ఓకే. సో అందుకని ప్రీవియస్ హిస్టరీ అనేది ఏంటంటే మీకు రేపు తర్వాత చిన్నవి ఉంటాయి. అంటే నథింగ్ బట్ క్లైమ్ ఇన్ ప్రాసెస్. ఓకే. క్లైమ్ పెయిడ్ ఇన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు. ఓకే. సో అవి చిన్నవి ఉంటాయి, అవి కాల్లో అయిపోతాయి. ఓకేనా. సో నేను ఏంటంటే సాటర్డే రోజు 2 అవర్స్ ఉంటుందండి. రేపు ఈ 2 సినారియోస్ ప్లస్ సాటర్డే రోజు ఒక 2 అవర్స్ తీసుకొని ఒక 4-5 సినారియోస్ కవర్ చేస్తాను. మండే రోజు ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మీరు వెళ్ళిపోవచ్చు. మండే రోజు కూడా కవర్ చేస్తాను. మండే రోజు కూడా క్లాస్ ఉంటుంది. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్స్ ఎట్లా చెప్పాలి? మనం ఇదంతా చెప్పనవసరం లేదు కదా. ఇంటర్వ్యూ ఇప్పుడు ఎలా చెప్తే బెటర్ ఉంటుంది? కొంచెం ఆయన సాటిస్ఫై అవుతారు అన్నట్టు ఎట్లా చెప్పేది బెటర్ అంటారు?
ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్స్. ఏంటండి? ఇప్పుడు ఇంటర్వ్యూయర్ అడుగుతాడు ఆథరైజేషన్ దీని చెప్పని. వచ్చినప్పుడు ఎలా చెప్తే అతను సాటిస్ఫై అవుతారు? కొంచెం మనం ఇలాంటి మొత్తం ఫాలో అప్ అవ్వకుండా కొంచెం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటర్వ్యూలో ఎలా అంటే సినారియో ఎక్స్‌ప్లెయిన్ ఇది మొత్తం ఇట్లా మనం కాలింగ్ తీసి అలా అడగరండి. అలా ఓకే. అవును. అలా అడగరు. ఎట్లా అలా చెప్తే అడగరు. బెటర్? సో, మనం దాన్ని ఇట్లా డివైడ్ చేసుకోవాలన్నమాట. ప్రీ సో, కాల్, ఫస్ట్ పోస్ట్ కాల్, ఆన్ కాల్. నువ్వేం అడిగావు నువ్వు? నువ్వేం అడిగావు నువ్వు నన్ను ఇప్పుడు? ఏ సినారియో? ఇంటర్వ్యూ ఆథరైజేషన్. ఆథరైజేషన్. ఓకే. హ్మ్. సో, ఆథరైజేషన్ అడిగాడు. ఓకే. సో, ఇప్పుడు నువ్వేందంటే ఇంటర్వ్యూలో అడిగిండు. కెన్ యూ యెస్ సార్. ఎక్స్‌ప్లెయిన్ ఆథరైజేషన్ సినారియో అని నేను అడిగాను. రియల్ టైమ్‌లో అడిగానన్నమాట. సో, యెస్. ఫస్ట్ మనం ఆథరైజేషన్ డెఫినిషన్ చెప్పాలి. ఓకే. ఓకే సార్. ఆథరైజేషన్ డెఫినిషన్ చెప్పాలి. తర్వాత టైప్స్ ఆఫ్ ఆథరైజేషన్స్. ఓకే. ఓకే. టైప్స్ ఆఫ్ ఆథరైజేషన్. ప్రియర్ ఆథరైజేషన్, రెట్రో ఆథరైజేషన్, రిఫరల్ ఆథరైజేషన్. లేదు రెట్రో ఆథరైజేషన్ ఎనఫ్ అన్నమాట. రెండే మనకు. ఓకే. ఓకే. రెట్రో ఆథరైజేషన్. రిఫరల్ అనేది కన్సిడర్ చేయరంట. రిఫరల్ లెటర్ అంటేనే ఆథరైజేషన్ అన్నమాట. రిఫరల్‌ది కన్సిడర్ చేయరు. ఓకే. ఓకే. సో, ఇదేంటంటే మనకు బిఫోర్ సర్జరీకి మనం అప్పీల్ చేయడం. ఇదేంటంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత మనం అప్లై చేయడం అన్నమాట. రెట్రో. యెస్. ఓకే. ఓకే. సో, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ చెక్ చేయాలండి. ఓకే సార్. నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే నేను ఇక్కడ రాస్తున్నాను ప్లేస్ ఆఫ్ సర్వీస్. ఇఫ్ ఇట్ ఈస్ 21 ఓకే. నీడ్ టు వెరిఫై ఆథరైజేషన్. ఓకే. ఆథరైజేషన్ ప్రీవియస్ హిస్టరీ ఆర్ వెబ్‌సైట్స్. వెబ్‌సైట్స్ అనేది మనకి ఏముంటాయంటే ఆథరైజేషన్ అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వాటికి వెబ్‌సైట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేశాను. నేను వర్క్ చేసినప్పుడు ఏంటంటే నాకు యూనివర్సల్ ఉంటుంది ఇది. ఈవికోర్ అని చెప్పేసి మనకు యూనివర్సల్ ఉంటదన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీకు ఆథరైజేషన్స్ క్లియర్‌గా అంటే తను ఉన్నాడు శ్రీకాంత్. నువ్వే కదా శ్రీకాంత్? అవును. నువ్వే కదా ఆథరైజేషన్స్ పైన వర్క్ చేస్తున్నావు ప్రెజెంట్? నేను ఎలిజిబిలిటీ అండ్ బెనిఫిట్స్ అన్నా. నువ్వు ఆథరైజేషన్స్ పైన వర్క్ చేస్తున్నావు కదా శ్రీకాంత్? నేను ఎలిజిబిలిటీ బెనిఫిట్స్ అన్నా. అచ్చా నువ్వు వేరే క్లాస్‌లో ఉన్నాడు అతను. అతను ఏంటంటే ఓన్లీ అతను 3.5 ఇయర్స్ నుంచి ఓన్లీ ఆథరైజేషన్స్ పైన వర్క్ ఒకటే సినారియో అంటండి. ఆథరైజేషన్స్ పైనే. సో, తనకు సబ్జెక్ట్ లేదని చెప్పేసి ఇప్పుడు జాయిన్ అయ్యాడు అనమాట. వేరే బ్యాచ్‌లో జాయిన్ అయ్యాడు. ఇదేం సార్ ఎబికోర్ అనేది వెబ్‌సైటా నార్మల్‌గా? ఎబికోర్ అనేది ఏంటంటే ఇది వెబ్‌సైట్ అనమాట ఇది. ఈ వెబ్‌సైట్‌లో ఏంటంటే మనకు అన్ని ఇన్స్యూరెన్స్ సంబంధించిన ఆథరైజేషన్స్ దొరుకుతాయి అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనమేం చెక్ చేస్తారు? క్లియర్‌గా మెన్షన్ నార్మల్. మనం చెక్ చేయడానికి రాదు. క్రెడెన్షియల్స్ ఓపెన్ కావాలి. ఓకే. వేస్టారే ఓపెన్ అవ్వట్లేదు మాకు. ఇంతకుముందు వేస్టార్ ఓపెన్ అవుతుండే. అందుకే అది ఓపెన్ అయినప్పుడు ఒక రికార్డ్ తీసి మీకు పెట్టేశాను ఆ రోజు నేను ఒకటి. చూసారా రికార్డ్ అది వేస్టార్? ఎలా చూడలేదు సార్. అయితే ఇంతవరకు ఏం చూడలేదు మీ వీడియోస్. ఓకే. నార్మల్‌గా యూట్యూబ్‌లో చూసాను. మీరు పంపిస్తున్నారు. సో ఆథరైజేషన్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఆథరైజేషన్ సినారియో అంటే నువ్వు చెప్పి ఫ్లో రావాలన్నమాట. సో ఆథరైజేషన్ ఈస్ నథింగ్ బట్ బిఫోర్ సర్జరీ వి నీడ్ టు టేక్ ఎ అప్రూవల్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే. హియర్ వి హావ్ ఆథరైజేషన్స్ 2 types. So we need to verify it is a prior authorization or retro authorization. And before that we need to verify place of service. If it is 21, it need compulsory authorization required. Okay, depends on service anamata. Okay, if it is if place of service is 23, okay, if Not place of required. service 23, authorization not required. Okay, సో ఇక మనం ఇవి ఏంటంటే ఆ సినారియోస్ గురించి చెక్ చేయాలన్నమాట. ప్రీ కాల్ అనలైజ్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ వి హ్యావ్ టు వి గో ఫర్ ప్రీవియస్ ఇన్ఫో దేర్ వి కెన్ ఫౌండ్ అనమాట. సో ఇక్కడ మీకు సాఫ్ట్వేర్లో ఆథరైజేషన్ ఏ ట్యాబ్ లో ఉంటుంది. ఆథరైజేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆథరైజేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారండి? ఆథరైజేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆథరైజేషన్ కాదు, ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆథరైజేషన్ కాదు ఆథరైజేషన్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తారా, పేయర్ ప్రొవైడ్ చేస్తారా? పేయర్ ప్రొవైడ్ చేస్తారు. ఎస్, పేయర్ ప్రొవైడ్ చేస్తుందంటే ఆథరైజేషన్ ఏ ట్యాబ్ లో ఉంటుంది? ఇన్సూరెన్స్ ట్యాబ్ లో ఉంటుందా, పేషెంట్ ట్యాబ్ లో ఉంటుందా? ఇది పేషెంట్ ట్యాబ్. ఓకే, ఇది పేషెంట్ ట్యాబ్. సో గో టు ఇన్సూరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. ఇన్సూరెన్స్ ట్యాబ్ లో మనకి ఇక్కడ ఆథరైజేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఏ ఇన్సూరెన్స్ కి ఆ ఆథరైజేషన్ నెంబర్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారన్నమాట. ఓకే, ఇన్సూరెన్స్ ట్యాబ్ కి వెళ్ళి చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఇక్కడ ఉందనుకో ఆథరైజేషన్, ఓకే, ఆథరైజేషన్ నెంబర్ ఉందని నువ్వు బ్లైండ్ గా వెళ్ళిపోయి నువ్వు కాపీ పేస్ట్ చేస్తావా? రీప్రాసెస్ చెయ్యవు.
అంటే ఫస్ట్ ఆథరైజేషన్ నెంబర్ ఉందంటే వెరిఫై చేస్తా. వెరిఫై చేసిన తర్వాత అది వాలిడ్ అయితే రీప్రోసెస్. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని అడుగు, ఇది వ్యాలిడ్, నువ్వు వాళ్ళకి ఎందుకు కాల్ చేయాలంటే ఓకే. ఆథరైజేషన్ వ్యాలిడిటీ ఉన్నదా లేదా అనే దానికి నువ్వు కాల్ చేయాలి అంతే. మొత్తం ఓకే. వాళ్ళకే ఫోన్ చేసి ఫస్ట్ ఆథరైజేషన్ సినారియో అడగొద్దు. ఓకేనా? ఆహా! 5 మినిట్స్ లో నీకు కాల్ అయిపోతుంది. సో మీ హుహు. కొందరు ఏం చేస్తారంటే ఈ సినారియో గురించి కాల్ చేసి 1 అవర్ దాకా స్పెండ్ చేస్తారండి. ఓకే. కరెంట్ ఇలా ఓన్లీ మనకేంటంటే 90% మనం రిపోర్ట్ డాటా కవర్ చేసుకున్న తర్వాతనే మనం వాళ్ళని కాల్ చేయాలి. సో ఇప్పుడు హుహు. నువ్వు ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ నువ్వు ఎంక్వైరీ చేసినావు. వాళ్ళని కాల్‌లో పెట్టుకొని ఎంక్వైరీ చేస్తే కరెక్టా అది? కరెక్ట్ కాదు ఓకే. గదా! సో నువ్వు ముందే వెరిఫై చేసుకోవాలి. జస్ట్ నీకు ఆథరైజేషన్ నెంబర్ దొరికిందనుకో, అప్పుడు నువ్వు వాళ్ళకి కాల్ చేయాలి. ఈస్ వాలిడ్ ఆర్ ఇన్‌వాలిడ్ అని చెకింగ్ పర్పస్‌కి అన్నమాట. అంతే ఇంకా. ఓకేనా? సో అది చెక్ చేస్తావు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వాలిడ్, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వాలిడ్ వి ఎంటర్ యాజ్ ఇట్ ఈస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వాలిడ్ బట్ ఆథరైజేషన్. రెట్రో ఆథరైజేషన్ ఎప్పుడు చేస్తారంటే వెన్ ఆథరైజేషన్ నెంబర్ ఈస్ ఆథరైజేషన్ నెంబర్ ఎక్స్పైర్డ్. లేకపోతే. ఓకే. ఎక్స్పైర్డ్ ఓకే. ఆర్ నాట్ గివెన్. ఓకే. నాట్ గివెన్ అంటే 90% నాట్ గివెన్ అంటే పేషెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటుందండి. అది గుర్తుపెట్టు. ఎప్పుడైతే పేషెంట్‌కి నాట్ సర్వీస్ అనేది ఆథరైజేషన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయలేదో అంటే ఆ పేషెంట్‌కి ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఉందన్నట్టు. ఎమర్జెన్సీ టైంలో ఆథరైజేషన్ అనేది నాట్ రిక్వైర్డ్. ఓకే. ఎప్పుడు ఓన్లీ పేషెంట్ ఇన్ పేషెంట్ ఆర్ అవుట్ పేషెంట్ ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. రెట్రో ఆథరైజేషన్ వెన్ యూ ఆర్ అప్లైడ్ అంటే వెన్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద సర్జరీ. ఐకాల్ సర్జరీ. అది మనం ఎప్పుడు అప్లై చేస్తామంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత రెట్రో ఆథరైజేషన్. వాట్ ఈస్ రెట్రో ఆథరైజేషన్ అడిగితే చెప్పాలి అప్పుడు. ఓకే. ఓకే సార్. మన డౌట్స్ అండి? ఓకే అండి. ఓకే. తర్వాత మెయిలింగ్ అది మెడికల్ రికార్డ్స్ అప్పీల్ చేస్తాం సార్ మనం. ఇన్ కేస్ రెట్రో ఆథరైజేషన్ తీసుకున్న తర్వాత అవును. అప్పీల్ చేయమంటారు. అప్పీల్ చేయాలి అప్పుడు. ఓకే. మెడికల్ రికార్డ్స్ అన్ని సపోర్టింగ్ చేసే డాక్యుమెంట్స్ అని తీసుకొని సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. ఓకే సార్. అది సపోర్టింగ్ చేసినా కూడా డాక్యుమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంటే సార్ ఇన్ కేస్ అప్పీల్ మెడికల్ చేస్తాం. రికార్డ్స్ చేస్తారా అప్పుడు కన్ఫర్మ్‌గా? లేకపోతే రెట్రో చేయరా? ఆథరైజేషన్ అప్పీల్ చేస్తే రెట్రో ఆథరైజేషన్ అనేది చేస్తారు. చేయకుంటే ప్రొవైడర్ అడ్జస్ట్‌మెంట్‌లో చేసేస్తారన్నమాట అది. ఆహా! ప్రొవైడర్ దాంట్లో లేదా పేషెంట్‌కి వేస్తారా సార్ అది? అడ్జస్ట్‌మెంట్ చేస్తారు. ఓకే. పేషెంట్‌కి వేస్తారు లేదంటే ప్రొవైడర్ అడ్జస్ట్‌మెంట్‌లో చేస్తారు. ఓకే సార్. ఎక్కువ వరకు అయితే ఏంటంటే పేషెంట్‌కి వేస్తారు. బట్ ఓకే. పేషెంట్‌కి వేయడం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి అని చెప్పేసి ప్రొవైడర్ దాంట్లో కూడా అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నారు ఇప్పుడు. బట్ అది ఐకాస్ సర్జరీ అనేప్పుడు ప్రొవైడర్ చేస్తే ప్రాబ్లమ్ అవుతది కదా! ఇన్ కేస్ అతనికి ఇప్పుడు తక్కువ ఉంటే డాలర్స్‌లో ఉంటే. డాక్టర్ చేసిండు కదా! ఇప్పుడు సర్వీస్ లేకుండా నువ్వు ఆథరైజేషన్ లేకుండా సర్వీస్ చేసినప్పుడు అతను రెస్పాన్సిబుల్ ఉండాలి. నువ్వు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఓకే. డాక్టర్ ఉండాలి. పేషెంట్ కూడా ఉండాలి రెస్పాన్సిబుల్. అంటే వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు అంటే సరే ఇన్ కేస్ మనం అయిపోయినాకైతే అప్లై చేద్దాము. వచ్చింది రాగలేదంటే మనం డిస్కస్ చేసుకుందాము, అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం అని అంటారన్నమాట వాళ్ళు. ఓకే. మనం ఎట్లా అనుకుంటాం కానీ వాళ్ళు క్యాజువల్‌గా మాట్లాడుకుంటారు పేషెంట్, డాక్టర్ అక్కడ. ఓకే సార్. నేను నీకు చెప్పినా అనుకుంటా. నాకు తెలుగులో వస్తారు ఏఆర్ కాలింగ్ వాళ్ళు. నేను చెప్పినా అనుకుంటా నీకు ఓల్డ్ సిటీకి నుంచి కాల్ చేస్తారు. ఆ డబ్బులు బీసీబీఎస్ ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నారు. అది అన్నారు. బీసీబీఎస్ఓ లేదంటే అక్కడ మన ఓల్డ్ సిటీకి నుంచి ఉంటారన్నమాట. నేను కాల్ చేసినప్పుడల్లా వాళ్ళే నాకు టచ్‌లో ఉంటారు. అట్లా కొంతమంది ఉంటారన్నమాట. ఇక్కడికి నుంచి పోయి అక్కడ వర్క్ చేస్తారు. ఓకే అండి. స్లాంగ్ మనకు అర్థమవుతది సార్. ఇన్ కేస్ రియల్ టైమ్‌లో వాళ్ళు కొంచెం స్లాంగ్. మీకు ఒక్క 1 వీక్ మీకు చెప్పినా కదా! మీరు స్క్రిప్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అంతే. ఆ స్క్రిప్ట్ ఓకే గానీ, ఆ స్లాంగ్ వాళ్ళు ఏదైనా ఇంకో కొంచెం స్క్రిప్ట్ పరంగా కాకుండా కొంచెం ఔట్ ఆఫ్ ఎళ్లారనుకో, అదే లేదు. వాళ్ళ స్లాంగ్ ఓకే. మనం అర్థమవుతుంది. ఈజీ అర్థమవుతుంది. ఓకే. అర్థమవుతుంది. ఆ క్వెషన్స్ మనకి ఈజీ ఊరికేనే అర్థమైపోతాయి క్వెషన్స్. ఒక 1 వీక్ కొంచెం టఫ్ అనిపిస్తది. ఆ 1 వీక్ బిఫోర్ ఏందంటే మీకు ఎలా అంటే కాల్స్ తీసుకుంటారు. ఓకే. కాల్స్ తీసుకుంటారు. ఎవరు ఇంటర్నల్‌గానే కాల్స్ తీసుకుంటారు. అవి ఆడిట్ పర్పస్ కోసం కాల్స్ తీసుకుంటారన్నమాట. డైరెక్ట్ ప్రొడక్షన్‌కి ఎవరు పంపించరండి. ఓకే. ప్రొడక్షన్‌కి పంపించరన్నమాట. ఎవరైనా సరే ఇంటర్నల్‌గా కాల్స్ తీసుకుంటారు. ఇంటర్నల్ కాల్స్ తీసుకొని అప్పుడు ప్రొడక్షన్‌కి పంపిస్తారన్నమాట. ఓజేటీకి పంపిస్తారు. ఓజేటీ అయిపోయినాక అప్పుడు మీరు స్టార్ట్ అవుతది వర్క్ మీకు. బట్ అట్లా ఏముండదండి. ఈజీ అర్థమవుతుంది.
ఆ విషయంలో ఏం ఇప్పుడు ఒక డోకా ఉండదు. కంపెనీలో ఇప్పుడు ఒక మనకు అలొకేషన్ ఇచ్చేప్పుడు కాలబుల్ డినైల్స్, నాన్ కాలబుల్ డినైల్స్ మిక్స్ ఇస్తారా? లేకపోతే సెపరేట్ టీమ్ ఉంటాయా? కాలబుల్‌కి ఒకటి, నాన్ కాలబుల్‌కి ఒకటి. అట్లా ఉండదు. అన్ని కల్పిస్తారు. మనం దాంట్లోకించి ఫస్టే ఫిల్టర్ చేసుకోవాలి మనం. మన మొన్న ఎక్స్‌పీరియన్స్ గిప్‌కు మా ఫ్రెండ్ ఎళ్ళాడంట ఒకతను. గిప్సా? గిప్స్ ఉంది కదా! గిప్స్‌లో ఎలా గిప్స్ ఉంటదంటే, ఓకే. గిప్స్‌కెళ్తే ఎలా ఉంటుందంటే, గిప్స్‌లో అన్ని ఇండివిడ్యువల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఓకే. అదే అడిగా చెప్పే ఇంటర్వ్యూ లేడీ తీసుకున్నదంట. మా ఫ్రెండ్ ఏమో కాలబుల్, నాన్ కాలబుల్ 2 మిక్స్ చేసామంటే, ఆర్ యూ ష్యూర్? ఆర్ జెన్యూన్ అడిగింది అక్కడే. దాంట్లో గిప్స్ ఎలా అంటే ఇండివిడ్యువల్‌గా ఉంటదండి. అవునవును. నాన్ కాలబుల్ అంటే ఏందంటే, అంటే వాళ్ళు కన్సిడర్ చేసేట్లంటే నాన్ కాలబుల్ అంటే ఏంది? కాల్ లేకుండా చేసేది గదా! అవును. సో, దాన్నే ఏమంటారంటే ఏఆర్ ఎడిట్స్ అని కూడా అంటారు. క్లియరింగ్ ఏఆర్ హౌస్. ఎడిట్ ఓకే. క్లియరింగ్ హౌస్. అది ఇంటర్నల్‌గా చేస్తారన్నమాట. చిన్నయి మైనర్ ఉన్నప్పుడు. ఏఆర్ కాల్ ఎడిట్స్ అన్నమాట అది. సో, తను అక్కడ మిస్టేక్ అయినట్టుంది తనది. హుహు. ఓకే. ఓకే అండి. ఓకే అండి. రైట్ అండి.